ఎమ్మెల్సీ కవితని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అసలు ఇది ఎవరు ఎప్పుడు అంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలను మినహాయిస్తే ఎప్పుడు ఇటువంటి పరిణామం బీఆర్ఎస్లో జరుగుతుంది, సొంత కుమార్తెనే సస్పెండ్ చేయాల్సిన రోజు ఒకటి వస్తుందని ఎవరు ఊహించలేదు. బట్ ఈ మధ్యలో జరిగినటువంటి వరుస పరిణామాల క్రమంలో బీఆర్ఎస్గా నిర్ణయం తీసుకోక తప్పలేదు. సో ఇప్పుడు కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు మాట్లాడుతున్నారు. మాకేం ప్రాబ్లం లేదు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత దూరమైనంత మాత్రాన నష్టం లేదనే మాటలు మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతం మనతో మహిళా నాయకురాలు ఉన్నారు సుశీలారెడ్డి గారు. సో ఇటువంటి సమయం వస్తుంది, ఇటువంటి క్షణం వస్తుంది అనుకున్నారా? కవితనే పార్టీ నుంచి పంపించేటువంటి పరిస్థితి వస్తుంది అనుకున్నారా ఎప్పుడన్నా ఈ పార్టీ కెరియర్లో? ఫైనల్గా ఇది దురదృష్టకరమే. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కవిత గారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేక కార్యకలాపాలు చేయడము, వ్యతిరేకంగా మాట్లాడడము, పార్టీలో ఉన్న నాయకులను టార్గెట్ చేసే విధంగా మాట్లాడడం అనేది గత చాలా రోజులుగా జరుగుతున్నది. మా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు కూడా చాలా రోజుల నుంచి ఓపిక పట్టిండ్రు, చాలా ఓపిక వహించిండ్రు. మరి ఏంది ఆ కవిత గారు మనసులో ఏముంది, ఆమె వెనుక ఎవరున్నారు, ఏ ఉద్దేశంగా మాట్లాడుతున్నారో తెలియలేదు. కాకపోతే ఈ నిర్ణయాన్ని మాత్రం, కేసీఆర్ గారి నిర్ణయాన్ని మా మహిళా వింగ్ తరఫున బీఆర్ఎస్ పార్టీని మాత్రం స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, ఒక మంచి మెసేజ్ ఇచ్చిండ్రు. ఎందుకంటే మాకు పార్టీ ముఖ్యము, పార్టీ కార్యకర్తల మనోభావాలు, కార్యకర్తలు ముఖ్యము, పార్టీ నాయకులు ముఖ్యము, మాకు పార్టీ క్షేమమే ముఖ్యమన్న విషయంగా అది బిడ్డ కానీ ఇంట్లో ఫ్యామిలీ కానీ ఎవరు కానీ అందరికి ఒకటే సమానమైన ఉంటుంది, నిర్ణయం ఉంటుంది అనేది ఒకటి. పార్టీ మొత్తం టాప్ టు బాటమ్ అంటే పై నుంచి కింది స్థాయి దాకా అందరూ చాలా ఎక్కువనే గౌరవించారు. ఎవరు మాట్లాడినా కవిత అక్కనే మాట్లాడతారు ఇప్పటికి కూడా. సో మరి అంతటి గౌరవం వచ్చినటువంటి కవిత ఎందుకు డిఫర్ అవ్వకుంటూ వచ్చింది అనుకుంటున్నారు? అది కవితక్క గారికే తెలియాలి. ఎందుకంటే మాకు కూడా చాలా గౌరవము, మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నారు, పనిచేసిండ్రు, ఉద్యమం కోసం రాష్ట్రం కోసం కూడా పనిచేసిండ్రు కీలకంగా. మేము కేసీఆర్ గారి ఒక కుమార్తెగా అయినా కూడా, ఒక నాయకురాలుగా కూడా మేము కూడా గౌరవించినాం, మేము కూడా అక్కగారనే మేము ఉంటాం. కానీ గత కొద్ది రోజులుగా ఏమైంది, ఎవరున్నారు వెనక, ఎవరున్నారు, ఎవరు మాట్లాడిస్తున్నారు, ఏం జరుగుతుందన్న ఒక కార్యకర్తలు చాలా అయోమయానికి గురైనరు. ఎందుకంటే ఏం జరుగుతుంది అనేది బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ చూడు, ఎటన్నా చూడు, ఎక్కడికి పోయినా కూడా మీ పార్టీలో ఏం జరుగుతుందన్న విషయమే. కాకపోతే ఎవరు ఇన్ని రోజులు ఎవ్వరు మాట్లాడలే, ఏ కార్యకర్త కూడా మాట్లాడలే, ఏ నాయకులు కూడా మాట్లాడలే. ఎందుకంటే అధినేత నిర్ణయానికే మేము కట్టుబడి ఉన్నాము. అధినేత నిర్ణయం వచ్చేంత వరకు మేము ఎవరం కూడా ఎక్కడ కూడా కవితక్క గారి గురించి కూడా ఎక్కడ మేము మాట్లాడలే. కానీ ఈరోజు అయితే ఏదైతే తీసుకున్నారో కేసీఆర్ గారు, ఒక పార్టీ క్షేమం కోసమే తీసుకున్నారని మేము అనుకుంటున్నాము, మేము స్వాగతిస్తున్నాము కూడా. అంటే పార్టీ ఓటమి తర్వాత ఇటువంటి పరిణామాలు అంటే కొంత నెగిటివ్ కనిపిస్తుంది బీఆర్ఎస్ అనేది. పార్టీ ఓటమి ఒకటైతే తర్వాత కేసీఆర్ ఆయన కింద పడి అంటే కాలికి కొంచెం ఎముక ఇబ్బంది పడడం, తర్వాత ఇటువంటి పరిణామాలన్నీ కూడా ఇట్లా అంతా నెగిటివ్గా వెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ అన్నటువంటి ఒక ధోరణి, ఒక ఆలోచన పార్టీ క్యాడర్లో కొంచెం నిరుత్సాహంగా కనిపించట్లేదు. అట్లా ఏం లేదు, అది నెగిటివ్ ఏం లేదు. చాలా ఇప్పటికిప్పుడే ఎలక్షన్లు పెట్టినా కూడా నెత్తిన పెట్టుకోవడానికి, గుండెలో పెట్టుకోవడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే బహిరంగ సభ ఉన్నదో, వరంగల్ బహిరంగ సభ అంత పెద్ద ఎత్తున అంత సక్సెస్ ఉంటే, ఆ సక్సెస్ను కూడా చేసుకోకుండా అప్పుడు అట్లనే మాట్లాడిండ్రు కవితక్క గారు. ఎందుకంటే ఇప్పుడు కూడా నిన్న కూడా అదేంది కాళేశ్వరం గురించి, ఈరోజు కాళేశ్వరం ఎంత వరప్రదాయని, ఎన్ని ఎకరాలు వారిస్తుంది, ఏం జరిగిందో తెలియకుండా మొదటి నుంచి డే 1 నుంచి ఏదైతే కుడిభుజం లాగా హరీష్ రావు గారు ఉన్నారు కేసీఆర్ గారికి, కానీ ఒక నీడ లెక్క సంతోష్ గారు ఉన్నారు. అట్లాంటి నాయకుల మీద వాళ్ళనే టార్గెట్ చేసి ఇట్లా విమర్శించడం మాత్రం కవితక్క గారు అసలు సరి అయింది కాదు. ఏం ఆలోచించుకున్నారు, ఎవరు మాట్లాడిస్తున్నారు, ఎవరు వెనుకున్నది, ఎవరో మాట్లాడిస్తే, ఎవరో వెనకాల ఉండి ఈ రకంగా మాట్లాడేటువంటి వ్యక్తి కవిత అది కాదు అని అనుకున్నాము. ఒక ఇంట్లో వ్యక్తి లెక్క, ఫ్యామిలీ మెంబర్ లెక్క ఒక ఆమె గౌరవించినాం కవితక్క గారిని కూడా. కానీ ఇప్పుడు ఏ రకంగా ఎందుకు మాట్లాడింది, ఎందుకు మాట్లాడవలసి వచ్చిందో ఏందో కవితక్క గారే చెప్పాలి ఆ విషయం. ఎందుకంటే ఈరోజు హరీష్ అన్న గారి గురించి, మన సంతన్న గారి గురించి కూడా మాట్లాడేంత అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి 25 ఏళ్ళ నుంచి ఎప్పుడు వెన్నంటనే ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ కంటే, వాళ్ళ కుటుంబం సభ్యులకు టైం కంటే మన పార్టీకి ఎక్కువ టైం ఇచ్చిండ్రు. హరీష్ అన్న కానీ సంతన్న కానీ వాళ్ళ కుటుంబానికి అసలు టైం ఇయ్యరు. హరీష్ అన్న రోజు 15 గంటలు 16 గంటలు పనిచేస్తారు పార్టీ కోసం, ప్రజల కోసం. అట్లాంటి ఒక వ్యక్తిని ఆ బురద చల్లడము, విమర్శలు చేయడం అనేది అది సరికాదు. ఆ కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు. నిన్న నుంచి ఆ విమర్శలు చేసి నుంచి, హరీష్ రావు గారి గురించి విమర్శలు చేసి నుంచి కూడా ఎంతమంది ఆగబట్టుకున్నారు. ఎందుకు అంటే అధినేత ఒక తీర్పు కోసం మేము వెయిట్ చేసినాం తప్ప అట్లాంటిది ఏం లేదు. ఇప్పటికైనా కేసీఆర్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారని మేము స్వాగతిస్తున్నాం. రెడ్డిగా సొంత కుమార్తె అయినా సరే కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు నడుచుకున్నా సరే ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. బట్ కవిత పార్టీకి దూరమైనంత మాత్రాన, పార్టీ నుంచి సస్పెండ్ కావించబడ్డంత మాత్రాన, ఆమె పోయి ఇప్పుడు వేరే ఇంకా రకరకాలుగా మాట్లాడినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు అనేటువంటి మాట బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెబుతున్నారు.
కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్తో రాజేష్, బిగ్ టీవీ, తెలంగాణ భవన్ నుంచి.